హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్పై దాడి చేయబోతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. అంటే 2000 మందితో కత్తులు రాళ్లతో వచ్చి దాడి చేస్తారనేది ఆయన చెప్పే వాదన. అంటే నిజంగా అంటే దాడి చేసేంతగా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం తీసుకుంటే ఈ కేసు విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళిద్దరూ అలయన్స్ పెట్టుకోవడం కానీ టీడీపీ కానీ జనసేన కానీ అలయన్స్లో రావడం మీద ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఓట్ శాతం కూడా చాలా వరకు వైసీపీకి ఓటింగ్ అంతా కూడా తగ్గుతుందనేది మనం నిన్న చూసాము. కానీ అంటే ఈ ఓటింగ్ తగ్గుతున్న దగ్గర నుంచి కూడా జగన్కి కానీ మినిస్టర్లకు కానీ నిజంగా నిద్ర పట్టని పరిస్థితిలో కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంది. ఎందుకంటే అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నట్టుగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. మరి అంటే ఈ దాడికి ఎవరు అంటే వైసీపీ ఉందా దీని వెనకాల అనేది మనకి నిజంగా కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏంటంటే దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందని చెప్తున్నాడు ఆయన. కానీ అంటే వైసీపీ కుట్ర కనుక ఉండి నిజంగా దాడి చేయిస్తే ఇప్పుడున్న పరిణామాల ప్రకారం నిజంగా కూడా జనసేనకు కానీ టీడీపీకి కానీ నిజంగా అది పాజిటివ్ వైబ్రేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా పాజిటివిటీ అయితే పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కుట్రలు ఈ కుతంత్రాలు బయటకు వస్తున్నాయో సో నిజంగా వీళ్ళే వైసీపీ వాళ్ళే వచ్చి లొంగుతున్నట్టే ఉంది. ఎందుకంటే మొన్న లోకేష్ అరెస్ట్కి సంబంధించి కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఉన్న మెయిన్ క్యాండిడేట్స్ని అందరినీ జైలుకి పంపిస్తే ఇక్కడ అపోజిషన్ అనేది ఏముండదు, మళ్ళీ మనమే నెగ్గుతాం అనేది వీళ్ళ కాన్సెప్ట్. అయితే ఇది రివర్స్ అయ్యి ఏమైందంటే మొత్తం ప్రజల్లో ఒక విప్లవంగా వచ్చి నిజంగా అందరూ కూడా ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడో ఎన్నో స్టేట్ల నుంచి కానీ అటు దేశంలో కూడా చాలామంది వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా టీడీపీకి వచ్చే ఆదరణ నిజంగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ ఆదరణ వైసీపీ వాళ్ళకి నిన్న చేసిన సర్వేలో ఈయన ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వే చేయించుకుంటాడో ఆ సర్వేలో కూడా తేలింది ఏంటంటే 1 నుంచి 1.5 వరకు కూడా ఓట్ శాతం వైసీపీకి పడిపోయిందని చెప్తున్నారు. మరి ఇట్లా అయితే నిజంగా 9 లక్షల ఓట్లు తేడా వస్తుంది వైసీపీకి గతంతో పోల్చుకుంటే. అంటే ఇది నిజంగా కూడా టీడీపీకి కానీ జనసేనకి కానీ ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ దాడి విషయంలో మనం మాట్లాడుకుంటే నిజంగా 2000 మందితో వాళ్ళు దాడి చేయించాలని నిజంగా ప్రిపేర్ అయితే నిజంగా జనసేన ర్యాలీలో నిజంగా ఈ దాడి జరిగితే మాత్రం నెక్స్ట్ రాజకీయ పరిణామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనొచ్చు, ఏదైనా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న పరిస్థితి కంటే నిజంగా కూడా టీడీపీ జనసేనకి ఈజీగా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆయన ఏదైతే వారాహి యాత్ర పెట్టుకున్నాడో ఆ వారాహి యాత్ర సైలెంట్గా చేసుకుని మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కానీ ఇట్లాంటి ఇష్యూస్ క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే స్థానాన్ని చేతికిచ్చినట్టు అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మెయిన్ వైసీపీకే నెగిటివ్ అవుతుందని కూడా తెలుస్తుంది. సో ఈ కేసు విషయాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఇప్పుడు వచ్చిన నిన్న జనసేన నేత ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కూడా ఈ దాడి జరుగుతుందన్న తర్వాత అందరూ అలర్ట్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికే చెడ్డ అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలి ఈ బాధ్యత అనేది ఆయన చెప్తున్నారు. నిజంగా కూడా ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది అది. సో అంటే నిజంగా అంటే ఈ దాడి ఎంతవరకు వాస్తవం ఇదన్నీ కూడా పక్కన పెడితే నిజంగా కూడా ఇట్లాంటి వాటిని వైసీపీ ఇప్పుడు మానుకుంటేనే నిజంగా కూడా వచ్చే ఎన్నికల్లో కాస్త కూస్త వాళ్ళకి సీట్లు వస్తాయి. లేదంటే ఒక సీటు కూడా కష్టమనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో అట్లాంటిది ఏంటంటే ఇలాంటి పరిణామాల వల్లే వాళ్ళ సీట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.